హాయ్ వెల్కమ్ టు తేజస్వి ఎడిట్స్ 95 డేస్ ఆఫ్ ఎడిటింగ్ ఛాలెంజ్లో ఈరోజు డే 61. ఈరోజు వీడియోలో స్కై రీప్లేస్మెంట్ ఎలా చేయాలి అనేది చూద్దాం. అది కూడా చాలా సింపుల్ వే. సో ఇంకా లేట్ చేయకుండా ఎలానో చూసేద్దాం. సో దానికోసం ఫస్ట్ నేను ఒక క్లిప్ని తీసుకుంటున్నా. ఓకే, టైమ్ లైన్లో ప్లేస్ చేస్తున్నా. సో ఇప్పుడు నాకు ఇక్కడ ఈ బ్లూ కలర్ స్కై ఉంది కదా, సో ఈ స్కై అనేది ఇంకో స్కైతో రీప్లేస్ అవ్వాలి. అయితే ఇక్కడ రీప్లేస్ అవ్వాల్సిన క్లిప్ కూడా మనం మెన్షన్ చేయాలి. సో దానికోసం కూడా నేను ఇంకో క్లిప్ తీసుకుంటున్నా. ఓకే, సో ఇప్పుడు ఈ క్లిప్ ఉంది కదా, సో ఈ స్కైతో ఈ స్కై అనేది రీప్లేస్ అవ్వాలన్నమాట. సో అది ఎలా అనేది చూద్దాం. సో దీన్ని కూడా టైమ్ లైన్లోకి తీసుకుంటున్నా. ఓకే, అయితే ఈ క్లిప్ టాప్లో ఉండాలన్నమాట. సో ఓకే, అండ్ దీని లెంత్తో నేను మ్యాచ్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు ఈ క్లిప్ని సెలెక్ట్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి 3D కీయర్ అని సెర్చ్ చేయండి. ఓకే, అండ్ దీన్ని ఈ క్లిప్ మీద ప్లేస్ చేస్తున్నా. ఓకే, అప్లై అయింది. ఇప్పుడు ఇక్కడ మనకి ఓపెన్ ఎఫెక్ట్స్ ఓవర్లే అని ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ ఎక్కడైతే మనం రీప్లేస్ చేయాలనుకుంటున్నామో జస్ట్ అక్కడ ఒక లైన్లా అలా డ్రా చేయండి అంతే. ఓకే, సీ ద డిఫరెన్స్. సో చూసారా, చాలా సింపుల్గా స్కై అనేది రీప్లేస్ అయింది.